ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండము 21వ అధ్యాయము 1వ వచనము. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున సారాను గురించి చేసెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు సారముతోనూ అబ్రహాము గారితోనూ దేవుడు చెప్పారు, ఖచ్చితంగా మీదటికి వచ్చే సమయంలో నీకు కుమారుడు కలుగుతాడు అబ్రహామని. అబ్రహాముతో చెప్తే మొదట అబ్రహాము కూడా నవ్వాడంట. విశ్వాసులకు తండ్రి మొదట అబ్రహామే నవ్వాడు, తర్వాత సారమ్మ గారు కూడా నవ్వారంట. ఇది ఎలా నెరవేరుతుందని దేవుడు చెప్పినా కూడా వారు నవ్వారు. ఎలా నెరవేరుతుంది అని. ఎందుకంటే తమ శరీరములను, లోకాన్ని, లోక తీరుని, లోకపోకటిని చూసినప్పుడు అసలు అసంభవం అనిపించింది దేవుడిచ్చిన వాగ్దానం. కానీ దేవుడు చెప్పాడు, నేను చెప్పింది జరుగుతుంది అని. ఏదైతే ప్రభువు చెప్పారో ఆ ప్రకారమే సారాను ఆయన దర్శించారంట. యెహోవా తానిచ్చిన మాట చొప్పున సారాను గురించి చేసెను. అద్భుతమైన రీతిలో ఏదైతే దేవుడు వాగ్దానం ఇచ్చారో ఇస్సాకు పుడతారని, అదే విధంగా అదే సమయానికి ఇస్సాకు గారు జన్మించారు. హల్లెలూయా. ఈరోజు ఇంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు నీకు ఇస్తున్నారు. నువ్వు అనుకోవచ్చు, నా పరిస్థితులు ఇలా ఉన్నాయి, నా చుట్టూ ఉన్న ప్రజలు ఇలా ఉన్నారు, నా కుటుంబ సభ్యులు ఇంత వ్యతిరేకంగా ఉన్నారు, వీళ్ళు ఎలా మారతారు, వీళ్ళు ఎలా ప్రభువుని తెలుసుకుంటారు, నేను ఎలా విడుదల పొందుకుంటాను, నాకెలా ఇంత గొప్ప అద్భుతం జరుగుతుందని లోక పోకడను బట్టి, మనుషులను నువ్వు ప్రతిదినం చూస్తున్న దాన్ని బట్టి, సమాజంలో జరుగుతున్న దాన్ని బట్టి నువ్వు దయచేసి దేవుని యొక్క శక్తిని ఎంచొద్దు. ఆయన సర్వ సృష్టికర్త. ఆయన జరుగు అంటే జరుగుతుంది, ఆయన వద్దు అంటే ఆగిపోద్ది అంతే. ఈరోజు ఆ మాటను, ఆయన శక్తిని నువ్వు జ్ఞాపకం చేసుకో అంతే. నీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే ప్రభు దగ్గర లోబడు. ఆయన వద్ద తల వంచి నువ్వు చెప్పు దేవునికి, అయ్యా నువ్వు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే జరిగించగలవయ్యా, నీవు మాత్రమే విడుదల ఇవ్వగలవయ్యా, నీవు మాత్రమే లేవనెత్తగలవయ్యా అని నీ చేతులెత్తి దేవుని సన్నిధిలో నీవు విశ్వాసంతో ప్రార్థన చేయగలిగితే గనక, ఆనాడు సారాను దర్శించిన దేవుడు, సారమ్మ జీవితంలో ఆయన ఇచ్చిన మాట నెరవేర్చిన దేవుడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు కదా. నిన్ను దర్శిస్తారు, నీ ప్రార్థనకు తప్పకుండా దేవుడు జవాబిస్తారు. ఆమెన్. ఆనాడు వారు కూడా, అబ్రహాము కూడా నమ్మాడంట, సారమ్మ గారు కూడా దేవుని వాగ్దానాన్ని నమ్మారంట. నవ్విన వారే కానీ నమ్మారు. ఈరోజు కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని బాధలను బట్టి మొదట ఒకవేళ నువ్వు దేవునికి దూరం అయ్యావేమో, దేవుని వాగ్దానాన్ని హేళనగా చూసావేమో, ఇన్నాళ్ళు ఏముందలే నోటి మాట అని అనుకున్నావేమో. కానీ నువ్వు మరలా దేవుని దగ్గరకు వచ్చి నువ్వు చేయగలవయ్యా, నీ వల్ల అవుతుందయ్యా, నువ్వు ఖచ్చితంగా మేలు చేసే దేవుడివయ్యా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే, విశ్వాసాన్ని కనపరచగలిగితే, అబ్రహాము సారమ్మ గారి జీవితంలో బిడ్డనిచ్చి వారికి సంతోషానికి కారణమైన దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా నీకు కావలసిందిచ్చి నీ ముఖములో దేవుడు నవ్వు తెప్పించగలడు, నీ హృదయంలో సంతోషాన్ని పుట్టించగలడు. ఆమెన్. ఆ దేవుని యొక్క గొప్ప శక్తి అది. ఆయన మనందరికీ దేవుడై ఉన్నాడు. అందుకనే ప్రభు చెప్పాడు, నువ్వు ప్రయాసపడి భారం మోయిస్తున్నావేమో, నా వద్దకు రా, నేను విశ్రాంతిని ఇస్తానన్నాను. ఈరోజు అదే మాటను ప్రభు నీతో చెప్తున్నాడు కదా. ఆయన విశ్రాంతిని ఇస్తాడు కదా. నీ భారము దేవుని మీద మోపు, నీకు విడుదల కలుగుతుంది. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.